నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మరుగుడం మండలం ఇక్కడ శివన్నగూడెము, కొదాస్పల్లి, లెంకలపల్లి ఈ మండలంలో విపరీతంగా దొంగలు తయారయ్యి రైతుల రైతులు రోడ్ల పోటీ ఉంటాయి కదా, రోడ్డు పాక పోటీ గుడిసెలల్లా ఎడ్లను కట్టేస్తే ఎడ్లను దెంకపోతారట దొంగ కొడుకులు. మరి ఇది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిరట, మన కూడా దొరికిండట, మళ్ళా ఆడు వదిలేసిరట అని తెలిసింది. మరి ఆ రైతుల దగ్గరికే వచ్చినా అసలు ఎట్లెట్లా ఏం సంగతి, ఎడ్లు ఎవరెవరు పోయినా ఏంది అని అడిగి తెలుసుకుంటా ఏందే ఉన్నారు అందరూ. మీరు చూస్తూనే ఉండాలి. అయ్యా నమస్తే, ఏంది ఏం సంగతి, ఏమో ఎడ్లు పోయినా అని ఒకటే పని పట్టింది మీ మండలంలో. అంటే ఇప్పుడు ఎడ్లు ఆల్రెడీ మంచిగా మేము లక్షలు పెట్టి ఎడ్ల కొనుక్కొస్తున్నాం. కొనుక్కొస్తుంటే వానికి ఎవడు మరి ఓర్వల్ లంచా కొడుకు వస్తుండు, వచ్చి అడ్డగోలుగా ఎడ్లు వేసుకపోతుండు. మా బతుకులు ఎట్ట కావాలి? ఇప్పుడు కంప్లైంట్ ఇస్తేనేమో ఎస్ఐ ఒక ఒక అతను బంగారం పోయిందంటే ఆయన బంగారం దొంగ కాదు ఎడ్ల దొంగ అన్నాడు. మరి ఎడ్ల దొంగ బంగారం దొంగ ఇంకో దొంగ అలాగుంటారా? మరి అదన్నా తెలవాలి కదా. అట్లా చేయడం అది పద్ధతి కాదు ఎస్ఐ సార్ది. ఏదన్నా ఉంటే అరే ఎడ్ల దొంగ ఏ దొంగ అని విచారణ చేయాలి, విచారణ చేసి అని వదిలిపెట్టాలి. అట్లా వదిలిపెట్టకుండా నువ్వు ఏదో ఒక విచారణతోటి చేస్తే సెట్ అయిపోతుంది. దొరికిండు ఆయన తమ్ముడు, ఒక దొంగని దొరికించుకున్నాం అంటే మా ఊరోళ్ళే దొరికించుకురు. దొరికించుకున్నాక ఆ దొంగని బంగారం దొంగ అని ఎడ్ల దొంగ కాదు బంగారం కాదు ఎడ్ల దొంగ అని వదిలిపెట్టిండు. అదే మరి ఇప్పుడు మీ ఎడ్లు పోయినాయి మరి ఎడ్లు పోయినా మరి దానికి పరిష్కారం ఏం చెప్తాడు ఎస్ఐ సార్? మరి అది కూడా వినాలి కదా. మేము ఆయన నోట్ అడిగిరా మరి ఎస్ఐ రోజు పోతానే ఉన్నాం. ఏమన్నాడు? సరే మేము ఎంక్వైరీ చేస్తాం, చూసుకుంటాం, అదే తప్ప ఇంకా వేరే మాట వస్తలేదు. మరి దీనికి ఏం చేయాలనో ఏమన్నా ఎడ్లు ఇంకో మా బామార్ది పోయినాయి. ఎన్ని పోయినాయా? ఒకటి పోయింది, ఒకటి పోయింది, ఒకటి ఉంది. జర ఒకటేమో దగ్గర అనేది మనసులా, ఒకటేమో జర మామూలు ఉంటది. ఎప్పుడు పోయింది ఇది? నైట్ 2:30 అయింది, 4 తారీఖు 2:30. ఆల్రెడీ మా బాయ్ కాడ కుక్క మురుగుతూనే ఉంది. అదే టైంలో పోయింది. 2 కార్లు ఆడ ఆపిక్కురు, ఆ చెట్టు ఉందిగా, ఆ చెట్టు కాడ ఆపుకురు. ఒకటేమో బులోర్ ఏమో పెట్టుకురు. ఎట్లా తెలుసు నీకు? బులోరో ఈడ ఆపిరు, కార్లు ఆపిరా అనేది మాకు నైట్ ఒక ఆయన రైతు ఉంటాడు కదా, అంటే పందుల కావాలి వెళ్తాడు కదా, ఆయన చూసి చెప్పిండు మాకు అట్లా. అందులోటి మా గల్లెమ్మడు కూడా నైట్ తిరిగిరు బైక్లు వేసుకొని కూడా. మరి ఇప్పుడు ఇంతకు ఎట్లా మరి కంప్లైంట్ ఇచ్చినావా? కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు అక్కడ పోతే అంటారు మన పట్టుకురుగా సార్, మీరు మరి ఎంక్వైరీ చేసేయాలిగా, మరి ఏంది సార్ మరి పట్టుకొని ఇచ్చిపెట్టాను మీ అంటే ఆయన దొంగతనం ఫస్ట్ ఏమో నేను పసల దొంగతనం అన్నాడు. అంటే మరి సార్ మరి మా ఎడ్డు పోయినాయి కదా సార్, మీరు పొద్దుగాలు ఇచ్చి పెడితే నైట్ మా ఎద్దు బాయ్, మరి ఏం సార్ ఇది పద్ధతి అయినా సార్ అని మేము అడిగినాం. అడిగితే ఏమంటుండు, మీ అడుగు పసల దొంగతనం కాదు, మేము ఆయన మీద బాధ్యత మాది, మేము ఆయన గురించి మేము ఎంక్వైరీ చేసాం, అన్ని చేసాం, ఏం ఆయన మీద కేసులు లేవు, ఏం లేదు అంటుండు. మళ్ళీ మా బైకాయకి వచ్చి షాకులు కత్తులు గిత్తులు అన్ని చూపిస్తుంది మాకు. ఫోన్ సిమ్ నవలి ఫోన్ అసలు వేసిండు మా ముందల్లే, దొరికిన అతనే ఇవాళ పొద్దుగాలు ఇచ్చి పెడుతూ నైట్ ఆ పని చేసి అంతే. పోలీసులు కూడా అలా సగం ఉన్నట్టు మాకు తెలుస్తుంది జాడ. మేము పోతే కూడా మాకు రెస్పాన్స్ లేదు. ఓకే ఓకే ఓకే. మరి ఇప్పుడు ఏమంటారా? ఇంతకు ఏముందనా, ఇప్పుడు ఊళ్ళో దొంగతనం జరుగుతున్నాయి. ఊళ్ళో దొంగతనం ఇప్పుడు అడవికి పాసులు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, వర్షాలు కావాలని మగ మనిషి నైట్ అడవికి వస్తేనే ఊళ్ళో దొంగతనం జరుగుతుంది. ఇండ్ల దొంగతనం జరుగుతుంది. ఆడోళ్ళు భయపడతారు చెప్పి అమ్మాయి అయితే చెప్పి ఇట్లా చూసుకొని వెంటనే ఇంటికి మళ్ళీపోతేనే ఎడ్లు ఎత్తుకపోతారు. కనీసం పోలీసు సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తే కనీసం ఒక టైం తప్పించి పెట్రోలింగ్ చేస్తే ఖచ్చితంగా కళ్ళల్లో పడతారు. పోనీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, చుట్టూ విలేజ్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. అంతపేట ఉంది, కొదాస్పల్లి ఉన్నాయి, శివన్నగూడ ఉన్నాయి, అక్కడ ఉంది రోడ్డుకు ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి కదా. మరి 3 రోజులు అవుతుంది ఆడికి. సీసీ కెమెరాలు ఎందుకు ఎంక్వైరీ చేసుకుంటలేరు? సీసీ ఫుటేజ్లు ఎందుకు చెక్ చేసుకుంటలేరు ఇంతవరకు పోలీస్ సిబ్బంది? మరి మాకు బాధ్యత ఎంత? రక్షకులు వాళ్ళే కదా మాకు బాధ్యత. ఒక రైతు అంటోడు నైట్ ఇంట్లో వండాలన్నా అడవిలో వంట కూడా భయమే ఉంది. ఇప్పుడు వాళ్ళు 4-5 వస్తారు దొంగతనానికి వస్తాడు, ఒకరు రాడు, ఆడు అత్తారితో వస్తాడు. రైతు ఏముంది ఇంటికాడు ఒకడే వంతాడు. వాళ్ళు ఏంది అంటే ఆయన ఒక చంపే పరిస్థితులు కూడా ఇప్పుడు వాళ్ళు దొంగతనానికి ఇష్టం కాబట్టి దొంగతనానికి మన పార్టీలు వచ్చిన కానీ చాకుంది అంటారు పట్టుకున్న పొరలు. అటువంటి నైట్ ఇంటికి వస్తాడా? ఇట్లా చంపుతారు. కనీసం పోలీస్ సిబ్బంది టైం మార్చి పెట్రోలింగ్ దాదాపుగా
పెట్రోలింగ్ ఊళ్ళోనైనా అడవిలోనైనా పెట్రోలింగ్ చేయాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం వీళ్ళని ఎంక్వైరీ చేసి ఏడ ఉన్న దొంగలు దొరికించుకుంటేనే ఈ దొంగలు అరికట్టగలుగుతారు వాళ్ళు. అంతే, లేకపోతే కుదరదు ఇది వ్యవహారం. ఇది కానీ కాబట్టి వదిలేస్తే మటుకు గీతతో వదిలేసి దొరకలేదు వాళ్ళు సిబ్బంది సీక్రెట్ తీసుకొని లైట్ తీసుకొని వదిలేసిరు అనుకో రేపు- ఇంకా రెచ్చిపోతారు, ఇంకా పెద్దగా అవుతాయి ఈ విచారణలు ఇవి లేకుంటే ఏవి లేకుంటే. ఖచ్చితంగా పోలీసు దీన్ని తొందరగా చర్య తీసుకొని ఈ దొంగలు ఎక్కడున్నా పట్టుకొని వాళ్ళని ఎక్కడ శిక్షిస్తారు ఏం చేస్తారో అతి తొందరలో చేయాలి. వాళ్ళు ఇక అది తొందరలో చేయలేదనుకో మేము కూడా ఇక ఇది కాకుండా పై ఆఫీసర్కి ఎక్కడో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక మాకు అన్నదానం లేకపోతే రైతు అనేటోడు బతకలేడు భూమి మీద. ఇక్కడ ఎంతమంది పోయినాయి మరి? ఇప్పుడు కోవాసిపల్లి ఇక్కడ ఒక మర్ర రావాలంట ఆయన ఆగిపోయిన కిసుకపోయారంట. ఇక్కడ దాసరి ఎద్దు లెంకలపల్లి 2 అంట. 4 పసులు ఒక రోజు పోయినాయంటే దాదాపు ఆడ ఒక 3 లక్షల సర్కేసుకపోయిందంటే ఆడు ఇట్లా రుచి మరినోడు ఊకుంటాడు. ఇక ఎందుకు ఊరుకుంటాడు వాడు? ఖచ్చితంగా ఈయన మీద చర్య తీసుకోవాల్సింది పోలీస్ తోటే ఉంది. అంతే, మీ మరుగుడ మండలం ఈ ఎస్ఐ గారికి పోయినా మన పోయి కాంప్లైంట్ ఎస్ఐ గారు లీవ్లు ఉండే ఎక్కడో లేడు. సరే నిన్న రావచ్చు, నిన్న పోయి కలిసిరంట. మరి అయితే తొందరగా ఈ రోజు ఎస్ఐ గారు బయటికి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడున్నా చెక్ చేసి ఖచ్చితంగా దొరికించుకోవాలి. మొత్తం మీద ఆ. ఇది మీ వాళ్ళు దొరికించుకుంటే మాకు రైతుకు న్యాయం చేసినట్టు అయితే. అదే, అదే. లేకపోతే మనకి రైతులకు న్యాయం చేసినట్టు ఎక్కడ ఇప్పటికే రైతు వెనకబడ్డాడు ప్రతి ఒక్క దాంట్లో. ఆయనకి ఎక్కడ న్యాయం జరగలేదు. పంట అయినా పంట గిట్టుబాటు ఉండదు. ఇలా వ్యవసాయం చేసుకుంటారు నెట్లుంటే అందుబాటు దానికి ఒక అండాదండ లేకుండా అయిపోయింది. ఇల్లుంటేనే ఇంటికాడ దొంగల బాధేనాయే. ఇంకా దేనికి ఎటు చూసిన రైతు కావాల్సిందే. ఎదిరినా రైతే బాధపడుతుంది కదా. ఖచ్చితంగా పోలీసు చర్య తీసుకుంటేనే రైతు బతకగలుగుతాడు. అంతే, లేకపోతే లేదు. లేదు ఇక మేము కూడా వ్యవసాయం చేయలేము. మేము ఉన్న 2 ఏళ్ళు పోయినాక వ్యవసాయం చేయకుండా బంద్ ఉంటే ఇవాళ పోలీసు అయినా అధికారులు అయినా ఎమ్మెల్యేలైనా ఎంపీలు అయినా ఏం తింటారు? రైతు పంట పండించినాక తినేది. అంతే, మరి ఉన్న 2 ఏళ్ళు ఎత్తుకపోయినాక మేము ఏం పెట్టి వ్యవసాయం చేయం? మేమెట బతకాలి, మీరెట బతకాలి. మేము వ్యవసాయం చేయం, మేము వ్యవసాయం చేయము, మీరు తినలేరు, మాకు రూపాయి రాదు. రైతు తన బాధలు తన గాథలు అయితే చెప్పిండు కదా. అయ్యా మేము ఎట్లా బతకాలి, ఎట్లా బతకాలి అంటున్నాం. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎటు చూసినా ఏ తీరుగా చూసినా రైతన్నని చంపే కాలమే ఉంది కదా. ఇంటికి పోయి పండుకుందామంటేనేమో ఇక్కడ ఎవరో దొంగ కొడుకులు వచ్చి ఎడ్లను ఎత్తుకపోయేటట్టుంది. ఒకవేళ ఎడ్లు పోతున్నాయిగా వచ్చి ఇడ పండుకుందామంటేనేమో ఊర్లల్లో ఇంటికాడనేమో ఆడి మనిషి ఒకటే ఉంటుంది ఆ ఇంట్లో పిల్లలతోటి. దొంగ కొడుకులు ఇండ్లల్లో మనుషులు ఉండగానే బెదిరించి బంగారాలు ఏదో వెండి బంగారాలు ఎత్తుకపోతారట. మరి రైతు ఎట్లా బాధపడాలి, ఎట్లా చావాలి చెప్పండి. ఇప్పుడు దొంగలు ఎత్తుకపోయిరని కంప్లైంట్ ఇస్తేనేమో చర్య తీసుకోవాలని కోరుతున్నారు ఎస్ఐ గారికి, సిఐ గారికో. ఈ మండలంలో ఎక్కడ ఉన్నారా ఏ తీరుగా ఈ ఎటువైపు రోడ్డు ఉంటే ఎటు సీసీ కెమెరాలు ఉంటే మన మండలానికి 4-5 దిక్కుల రోడ్లు ఉంటాయి కానీ 7 దాకానైనా సీసీ కెమెరాలు ఉంటాయిగా. ఒక ఊరు దాటగానే ఒక ఊరికి. అట్లనైనా మరి ఈ నైట్ 12టికా 1టికా 2 గంటలకా పోయే బండ్లు ఉంటాయి. ఆ దొంగ కొడుకులు ఏమైనా నెంబర్లు పెట్టుకొని వస్తారా? దాంట్లో నెంబర్లు ఉంటాయా? ఉండయి. అయినా మీరు దొరికించుకోవాలి. దాంట్లో ఏ పరిస్థితి అయినా పోలీసు వాళ్ళ కళ్ళల్లో పడ్డప్పుడు వాళ్ళకు సరిగ్గా నిఘా వేస్తే వాడు ఏ పక్కలున్నా దొరుకుతాడు. వింటురా అయ్యా, రైతన్న బాధలు రైతన్న కష్టాలు పట్టించుకునే నాదుడు ఈ భూమి మీద పుట్టడు కూడా. ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఇదే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎన్ని ప్రభుత్వాలైనా రైతును కాపాడిన ప్రభుత్వం రాలేదు. ఏదో బుచ్చపు మెతుకులు వేసినేమో మొకాన. కానీ రైతు బాధలు రైతు కష్టాలు తను బుక్కెడు తినుకుంటూ ఈ దేశానికి ఇంత బువ్వ పెడతాడు. అయ్యా ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు తినేది కూడా బువ్వే అయ్యా. మరి మీకు బువ్వతోటి అక్కరుందో లేదో తెలియదు. అందరికీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి బువ్వ పెట్టే రైతులు అల్లే. మరి ఎడ్లు వాయే ఎడ్లు ఎత్తుకపోయినాక వ్యవసాయం ఎట్లా చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. అందుకనే దాని మీద నిఘా వేసి మీకంటే జీతాలు ఉంటాయి అయ్యా, లక్షల జీతాలు ఉంటాయి. మరి రైతుకు ఒక జీతం అనేది ఉందా? ఏ గవర్నమెంట్ అన్న పెట్టిందా? అయ్యా రైతన్నా నువ్వు మాకు కడుపు నిండా బువ్వ పెట్టి రైతన్నావు అయ్యా. మరి మాకున్నట్టు మేము 5 ఏళ్ళకు ఒకసారి గెలిస్తే ఉంటాము, ఓడిపోతే పోతాము. అయినా మాకు జీతాలు ఉంటాయి, పింఛన్లు ఉంటాయి. కానీ మరి రైతన్నా నీకేమైనా ఉన్నాయా? దేశానికి ఎల్లకాలం బువ్వ పెడతానే ఉంటావు అని ఏమైనా జీతాలు పెట్టిన ప్రభుత్వం వచ్చిందా? చెప్పురు నాయన. దీని మీద జర్ర కన్ను తెరిచి చూడండి రైతులకాయ. ఆ రైతును పట్టించుకునే నాదులు లేడు. అయినా రైతు బలైపోతుండు. ఎడ్ల దొంగతనం చేసిన దొంగ కొడుకులు ఏడ ఉన్నారో మరి ఆ కొడుకులు ఈ దొంగతనాల మీద పడ్డారు ఎందుకో అర్థమవుతలేదు. ఇదొక్కటి దయచేసి
మరుగుడం ఎస్ఐ గారు సిఐ గారు ఒక్కసారి ఈ రైతుల బాధ కొలాష్పల్లి శివనగూడము అక్కడ లెంకలపల్లి ఎడ్లు పోయి రైతులు బాధపడుతున్నారు. అది మా దృష్టికి వచ్చింది. మేము వచ్చి నిజమేనా అని ఈ రైతుల దగ్గరికి వస్తే వాళ్ళ బాధ వాళ్ళ గాథ వినబడుతుంది కదా. ఒక్కసారి ఎస్ఐ గారు పట్టించుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే చర్య తీసుకుంటేనే ఇది ఆగుతుంది, లేకపోతే ఆగదని తెలియజేస్తున్నారు. ఆ విధంగా నేను కూడా అదే చెప్తున్నా. ఒకసారి నిఘా వేయాలని మరుగుడం ఎస్ఐ సిఐ గారికి కోరుతున్నాం. ఇక అయితే ఎడ్లను కట్టేసింది ఈయనే అని అమ్మ ఈ తాడు అదే ఉన్నట్టుంది కానీ అదే కట్ చేసి కోసుకోపోయిరుగా కోసి ఒక్కటి పోయింది. రెండు ఇన్నే కట్టేసినావా? ఎట్లా ఇప్పుడు ఒక ఎద్దుని ఈడంగా కట్టేసారు, ఈడంగా కట్టేసి ఆ ఎద్దుని కోసిర్రు ఈడంగా ఒక దాన్ని కట్టేసారు. ఇది బేడాయించుకొని పోయింది. ఇది బేడాయించుకొని పోయి అటు పోతే అటు ఉన్నది, దాన్ని తీసుకొచ్చి మళ్ళా దొరికించుకొని కట్టేసుకురాళ్ళు. ఇది రైతే కట్టేసిండు పొద్దుగాల. ఈ ఎద్దును కోసుకొని పోయారు. ఇదేమో మామూలుది, ఇది ఎద్దును మనిషిని ఏమో అనదు, ఇది మనిషిని సిరసిర అంటది. అందుకని దీన్ని భయపడి వదిలేసారు. ఇప్పుడు ఇదే సామెత లంకలపల్లి కూడా అదే జరిగింది. చిరుచిర్ర అన్న దాన్ని కొట్టి బండి ఎక్కకపోతే కొట్టి దాన్ని కూడా వదిలేసిపోయారు. దానికి ఇప్పటి కూడా అట్టనే ఉన్నాయి ఆ ఎద్దుకు, లంకలపల్లి ఉన్న ఎద్దుకు. ఇక చూసిరుగా ఇట్లా ఉంది. ఇది ఇగో ఈడ కట్టేస్తే తాడు కోసుకొని వెళ్ళిపోయారు ఆ కొడుకులు ఒక ఎద్దుని. ఇక ఒక ఎద్దు ఏమో జర అది మనిషిని దగ్గరికి రానియదట, అందుకు దాన్ని వదిలిపోయిపోయారు. పొడిసి పేగులన్నా తీసి పండబెట్టలేదు. అది అటువంటి నా కొడుకులని దొంగ కొడుకులని. ఏందే బాధ, రైతు అన్నప్పుడు 2 ఎడ్లను తెచ్చుకుంటే ఈడ కట్టేస్తే ఇగో దానికే ఉన్నట్టు. ఇగో ఈ గుడిసె గిట్ట అంతా సిద్ధం చేసినట్టు. ఇప్పుడు ఎడ్లే లేవా, ఏం చేయాలి చెప్పుర్రి, ఏమైనా అర్థమవుతుందా ఏం చేయాలని? ఈ దొంగ కొడుకులు ఇట్లా తయారైనాక అయ్యా పోలీసు ఎస్ఐ గారు జర ఇక్కడ కంట కనిపెట్టి ఆ దొంగ కొడుకులు ఆడరు దొరికించుకునే బాధ్యత మీదే. దొరికించుకొని అప్పచెప్పాలా నా కొడుకుల కాడ. లక్షల రూపాయలు పెట్టి ఎడ్లను కొంటే ఏంది బాధ? 1,50,000 పెట్టిర్రు. జత ఎడ్లను తెస్తే ఒక ఎద్దును వేసుకొనే పాయ. ఒకదాంతో ఏం చేస్తాడు ఇప్పుడు? అగో దాంట్లో కోసమే ఇగో ఇక్కడ కమ్మలు రావే, ఇటు రావే, ఇగో ఈ కమ్మలు ఈ గుడిసె తయారు చేస్తేందుకు అన్నీ సిద్ధం చేసుకుండు. కానీ ఏం చేస్తాం మరి, ఇలా బతుకుల మానువయ్య. ఇగో ఇదే రోడా. అందుకనే కొడుకులు పొద్దుగాల పూట చూసుకురు, అంతా చూసుకురు, నైటు ఈ పని చేసి వెళ్ళిపోయారు. ఇది కథ.